Hey guys, welcome back to my YouTube channel again. Welcome back to the new video. So this is your Shivam Kuril and you're watching my YouTube channel The Bluefin Rider. So చాలా రోజులు అయింది వ్లాగ్ చేయక. చాలా రోజులు ఎందుకు అయిందంటే మీకైతే తెలుసు వర్షాలు ఎట్లా పడుతున్నాయి. మన హైదరాబాద్లో అయితే 10 minutes వర్షం పడుతుంది, ఎండ్ వస్తుంది, వర్షం పడుతుంది. దానివల్ల వైరల్ ఫీవర్స్ కూడా చాలా అయిపోయినాయి. సో టైం అయితే మధ్యలో అస్సలు దొరుకుతూనే లేదు. సో ఈరోజు అయితే వ్లాగ్ చేద్దామని బయటికి వెళ్ళిన మనతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ యాడ్ అయినారు. యాక్చువల్లీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరంటే ఒక ఆయన వికాస్, ఈ హ్యాస్ ఎ డామినార్ 400. మనోడు కూడా చాలా చెప్తున్నా కదా, ఈజ్ ఎ ట్రావెలర్, ఈజ్ ఎ వ్యాండరర్. కేసర్ గుట్ట సంథింగ్ చెప్పిండు. ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడికి వెళ్దాం అన్నాడు. సో హీ హ్యాస్ డ్రోన్ అనమాట. సో కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుందాం, ఛాయ్ తాగుదాం అని అన్నాడు. ఇంకా చెప్పండి గైస్, మీరందరు ఎలా ఉన్నారు? ఎంతమంది బైక్ కొన్నారు? ఎంతమందికి ఈ వీడియోస్ నచ్చుతున్నాయి? నా వీడియోస్కి వ్యూస్ ఎందుకు వస్తలేవు అని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కమెంట్ చేసిండు అనమాట. సో వీడియోస్కి వ్యూస్ ఎందుకు వస్తలేవు అంటే మీరు ఎవ్వరు లైక్స్ కొడతలేరు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఆటోమేటిక్లీ మన యూట్యూబ్ది జో అలాగరిథం ఉంటుంది కదా, అది ముంగడ పుష్ చేస్తుంది అనమాట వీడియో. సో గైస్, దిస్ ఈజ్ అవర్ మ్యాక్స్. ఎవరైతే న్యూగా జాయిన్ అయినారో వాళ్ళకి చెప్తున్నా, దిస్ ఈజ్ అవర్ మ్యాక్స్ డ్యూక్ 250 అనమాట. దీంతోనైతే చాలా ట్రిప్స్ మనం చెయ్యాలి. ఇంకా రీసెంట్లీ మన 3 months అవుతుంది ఈ బైక్ కొని. సో ఈ ఛానల్లో వచ్చేసి మీకు బైక్ రిలేటెడ్, మన డ్యూక్ 250 రిలేటెడ్ అండ్ ఎనీ అదర్ బైక్స్ రిలేటెడ్గా అన్ని వీడియోస్ అయితే మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి అనమాట. మన బైక్ వచ్చేసి 5297 కిలోమీటర్స్ తిరిగింది. సో నేను వెళ్తున్నా, సో 1300-1400 కిలోమీటర్స్ తిరుగుతుంది. సో దానికన్నా ముందే సర్వీసింగ్ చేయించుకుంటున్నా. సో రేపైతే వరుణ్ మోటార్స్లో సర్వీస్ బుక్ చేసేసిన 11:30 AM. అక్కడ పోయి ఫస్ట్ పల్లి పురుసత్లో పోయి ఆడ బండి పడేద్దాం మనము. సర్వీసింగ్ అయిపోయాక దాని బిల్లు, ఆయిల్ లాస్ట్ టైం అయితే మనోడు ప్రోలు ఆయిల్ వేసారు. సో ఈసారి అయితే మోటోల్ 7100 ఆయిల్ వేయమని చెప్పిన. సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పేసి వద్దాం. సర్వీసింగ్ తర్వాత మైలేజ్ టెస్ట్ చేయాలి, నాకు గుర్తుంది. దగ్గర అయితే మన వికాస్ భాయ్ వచ్చేసిండు. సో హీఈస్ వికాస్ భాయ్ అండ్ వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఈయన. సో ఇద్దరి దగ్గర డామినారే ఉంది. ఒకనే దగ్గర BS3 అండ్ ఒకనే దగ్గర BS4 ఐ గెస్. సో మన వాళ్ళు మంచిగా ట్రిప్పులు కొడతారు. ఈయన వికాస్ భాయ్ ఏంటంటే రీసెంట్లీ మా ఆఫీస్లో జాయిన్ అయ్యిండు. సో మనకు పార్ట్నర్ దొరికేసిండు ఇక. సో గైస్, మీటింగ్ పాయింట్ దగ్గర అయితే మన వికాస్ భాయ్ వచ్చేసిండు. సో హీఈస్ వికాస్ భాయ్ అండ్ వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఈయన. సో ఇద్దరి దగ్గర డామినారే ఉంది. ఒకనే దగ్గర BS3 అండ్ ఒకనే దగ్గర BS4 ఐ గెస్. సో ఎక్కడైనా ఆగి మీతో ఇంట్రొడక్షన్ చేపిస్తా, ఆగండి. సో మన వాళ్ళు మంచిగా ట్రిప్పులు కొడతారు. ఈయన వికాస్ భాయ్ ఏంటంటే రీసెంట్లీ మా ఆఫీస్లో జాయిన్ అయ్యిండు. సో మనకు పార్ట్నర్ దొరికేసిండు ఇక. అలా పరిచయం అయిందనమాట. అందరు రైడ్లు ఈ టైంకి ఎండ్ అవుతాయి, మా రైడ్ ఈ టైంకి స్టార్ట్ అవుతుంది. సో ప్లాన్ అయితే కేసర్ గుట్ట అయిందనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళినా నాకు గుర్తులేదు, టు బి ఫ్రాంక్. యాక్చువల్లీ నేను కూడా డామినార్ ఉందాం అనుకున్నా, కానీ నా పర్సనాలిటీకి డామినార్ ఎడ సెట్ అవుతుంది భయ్యా. వన్ సైడ్ అయిందనుకో అంతే ఇక. అవసరమా? మన పర్సనాలిటీకి తగ్గట్టు బైక్ తీసుకోవాలి, అందుకే డామినార్ తీసుకోలేదు. అయినా అది ఎలిఫెంట్ పిల్ల. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ తక్కువ అవుతుంది. అబ్బో, నిజంగా ఈ ఆటో వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. ఈలో కొందరు నాకు మన డ్యూక్ 250 క్విక్ షిఫ్టర్ మీద అండ్ డౌన్ షిఫ్టింగ్ మీద వీడియో చేయమన్నారు. సో అదొక చిన్న టాపిక్ యాక్చువల్లీ, దానికోసం సపరేట్గా వీడియో ఏం చేయాలి నేను. క్విక్ షిఫ్టింగ్ అనేది ఎట్లా అంటే, మీరు ఎక్సిలేటర్ డౌన్ చేయకుండా గేర్ వేస్తారు, క్లచ్ పట్టుకోకుండా. ఎక్సిలేటర్ డౌన్ చేయొద్దు. లైక్ ఇప్పుడు నేను ఇది చూడండి, 5th గేర్ ఉంది కదా, క్లచ్ పట్టుకుంటలేను, ఫుల్ ఎక్సిలేటర్ అంటే ఒక సర్టన్ RPM మీద ఉండాలి బండి, గేర్ వేసేయాలి. సేమ్ అగైన్ క్లచ్ పట్టుకోకుండా గేర్ డౌన్, మళ్ళీ ఎక్సిలేటర్ డౌన్ చేయొద్దు. ఇలా ఎక్సిలేటర్ ఇట్లా అనొద్దు. ఇది నేను క్లచ్ పట్టుకొని అంటున్నా. సపోజ్ ఇప్పుడు నేను 3rd గేర్లో ఉన్నా, అప్ షిఫ్ట్ చూడండి, ఇదిగోండి గేర్ పడ్డది. సేమ్ డౌన్ షిఫ్టింగ్, అప్, క్లచ్ పట్టుకోకుండానే డౌన్. ఎక్కువ మీరు రాకెట్ సైన్స్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం అలవాటు కావాలి.
ఒక్కసారి మీకు క్విక్ షిఫ్టింగ్ క్లచ్లెస్ అలవాటు అయిందంటే మరి క్లచ్ పట్టుకొని కూడా పట్టుకోరు మీరు. ఇక్కడ నుండి కొంచెం అమేజింగ్ వ్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. వెల్కమ్ టు కేసర్గుట్ట గాయస్. మంచిగా ఉంది రోడ్, చాలా బాగుంది. అంటే ఈ లొకేషన్ కోసం మరీ పొద్దున్న లేచి వచ్చే అవసరం లేదు. హైదరాబాద్ సిటీలో ఉన్న వారైతే వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు అనుకుంటున్నా. ఎంట్రీ అయితే మీకు 20 రూపీస్ మీ బైక్ పార్కింగ్ అయితే ఇవ్వాలి. పార్కింగ్ అండ్ ఎంట్రీ ఫీజ్ అనుకోండి ఇక 20 రూపీస్. ఎక్సైటెడ్ పోరగాళ్ళు. ఓహో, దిస్ ఇస్ కేసరగుట్ట. ఇంతకుముందు వచ్చిన ఎస్ వచ్చిన. ఓ మొత్తం ఎక్కియాలా? టెంపుల్ అయితే అవసరం ఉంది. వావ్, ఇంత మంచిగా ఉందా లొకేషన్ ఇది. और बाप रे, स्लिप नहीं लिया तो उसका पॉकेट में जाता पैसा इसलिए. हाँ वो बोल रहा था, ऑलरेडी बात कर रहा था स्लिप इयाला वद्दा बोल के. జబర్దస్త్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి అయితే సీన్ ఆసమ్ ఉంది. బాబా మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ. సో గైస్, గుడి బ్యాక్ సైడ్ నుంచి వస్తే మాత్రం ఇక్కడ ఒక అమేజింగ్ సీన్ దొరికింది మాకు. వా, నేను ఇంతకుముందు వచ్చిన బట్ నాకు తెలియదు, నేను ఇటు సైడ్ అయితే రాలేదు. సో మన వికాస్ భాయ్ అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. అమేజింగ్ వ్యూ అసలు. యాక్చువల్లీ ఇక్కడ ఒకసారి చూడండి మీరు. వావ్, उसका ना कैमरा एंगल चेंज हो गया, वो देखा नहीं बारिश के लिए. खाली उसका गाड़ी का मीटर दिखा. సో గైస్, ఇక్కడ అయితే మనం కొంచెం డ్రోన్ షాట్స్ తీసుకున్నాం. ఆ డ్రోన్ షాట్స్ ఏమో మీరు వీడియోలో అయితే చూస్తారు. సో ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకున్నాక ఇక్కడ మా బైకర్స్ కోసం అయితే పెద్ద ఏం లేదు, ఫ్యామిలీస్ అండ్ ఆల్ అందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనం సిద్దిపేట వెళ్తున్నామని ప్లాన్. శివం సో ఇక్కడ నుంచి అయితే సిద్దిపేట పోదామని అంటారు మన వాళ్ళు. సిద్దిపేటలో ఏదో నైట్ లొకేషన్ చాలా బాగుంటుందంట. సో లెట్స్ ట్రావెల్ టు సిద్దిపేట నౌ.